మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలు కనుక చూస్తే కోటపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ రైతు వద్ద నుంచి 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ డిప్యూటీ తహసీల్దార్ నవీన్తో పాటు అటెండర్ అంజీ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు ఏసీబీ అధికారులు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం లంబడితాండ రైతు వేదికలో చోరీ ఘటన కలకలం రేపింది. వీడియో కాన్ఫరెన్స్ సంబంధించిన 3 లక్షల రూపాయల విలువైన పరికరాలతో పాటు సౌండ్ బాక్సులను ఎత్తుకెళ్లారు దుండగులు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలకు వస్తే కాగజ్నగర్ మండలం అందవెల్లి రహదారిపై విద్యార్థులు ధర్నా చేపట్టారు. వర్షాలకు రహదారి బురదమయమై తాము పాఠశాలకు వెళ్లాలంటే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇప్పటినైనా అధికారులు రహదారి మరమ్మతులు చేసి తమకు ఇబ్బందులు లేకుండా రహదారి నిర్మాణాన్ని చేపట్టాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం సోమిని గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు తమ గ్రామానికి బయటి ప్రపంచానికి సంబంధాలు తెగిపోతాయని, అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు వెళ్ళలేక తమ గ్రామంలో చాలామంది ఇప్పటికే మృత్యువాత పడ్డారని, కనీసం అంబులెన్స్ కూడా వచ్చే పరిస్థితి లేదని, ఇకనైనా అధికారులు స్పందించి తమకు రోడ్డు సౌకర్యం కనిపించాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానపల్లి మండలంలోని పలు చోట్ల ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ₹1,00,000 విలువ గల 10 లీటర్ల బెల్లం పానకంతో పాటు 1,800 కిలోల పట్టిక, 100 కిలోల బెల్లాన్ని స్వాధీనం చేసుకుని 2 వాహనాలతో పాటు 2 కేసు నమోదు చేశారు ఎక్సైజ్ అధికారులు.